గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో చాలా మందికి అద్దం చూసుకునే అలవాటు ఉంటుంది. పదే పదే అద్దాన్ని చూసుకోవాలా, నేను మంచిగా అనిపిస్తున్నానా లేదా, నా జుట్టు సరిగ్గా ఉందా లేదా, నేను బ్యూటిఫుల్గా ఉన్నానా లేదా అని పదే పదే కొంతమంది అద్దం కనిపించిన చోటల్లా చూసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమందిని చూస్తే బైక్స్ దగ్గరనో కార్స్ దగ్గర కూడా సరి చేసుకుంటూ ఉంటారు మిర్రర్స్లో చూస్తూ. అయితే దేవుని వాక్యము కూడా అద్దానికి పోల్చబడతా ఉంది. ఎప్పుడైతే నువ్వు అద్దంలో చూసి నిన్ను నువ్వు సరి చేసుకుంటా ఉన్నావో, ఇన్ ద సేమ్ వే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యంలోని సత్యాలను నువ్వు గ్రహించినప్పుడు, నిన్ను నువ్వు సరి చేసుకుంటే గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము అద్దము వంటిది గనుక ఈ యొక్క లోకపరమైన అద్దాన్ని మనము గంటలు గంటలు చూడడం కంటే దేవుని వాక్యం అనే అద్దాన్ని మనం చూడాలి, చదవాలి, మెడిటేట్ చేయాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి. బహుశా ఈ లోకంలో ఉన్న అద్దాన్ని ఎంతసేపు చూసినా మన అందము ఇంక్రీజ్ కాకపోవచ్చు, కానీ దేవుని వాక్యం అనే అద్దాన్ని నువ్వు చదివినప్పుడు, ఆ యొక్క వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేసినప్పుడు నీ అంతరంగ స్వభావము అద్భుతంగా మారుతుంది. నీ అంతరంగ సౌందర్యము పెరుగుతూ ఉంటుంది. బాహ్య సౌందర్యం కాదు, కానీ అంతరంగ స్వభావము, అంతరంగంలో నీ యొక్క హృదయంలో ఉన్న సౌందర్యము పెరుగుతూ ఉంటుంది. నీలో ప్రేమ, దయ, చాలి, సహనము, ఇతరులకు సహాయం చేసే గుణము, కనికరము, దయాళుత్వము నీ లోపల ఉప్పొంగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటావో. సో ఈ లోకపు అద్దము కంటే దేవుని వాక్యం అనే అద్దాన్ని చదువుదాం, మెడిటేట్ చేద్దాం, ప్రార్థన చేద్దాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం అనే అద్దాన్ని చదువుతావో, వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటావో, నీ జీవితము అద్భుతంగా మారుతుంది, నీ జీవితము అందంగా మారుతుంది, నీ అంతరంగ స్వభావము అద్భుతముగా మారుతుంది. దాని ద్వారా నువ్వు ఇతరుల జీవితాలను కూడా నువ్వు సరి చేయగలవు, ఇతరుల జీవితాలను కూడా నువ్వు మార్చగలవు. నీ లైఫ్ ఇతరుల లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది, వారి మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ, దేవుని వాక్యాన్ని చదువుతాం. వాక్యం సెలవిస్తూ ఉంది, యాకోబు పత్రిక 1:23, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖంను చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. సో వాక్యాన్ని చూసినప్పుడు, అద్దము వంటి వాక్యాన్ని మనం చదివినప్పుడు, వాక్యం మనల్ని సరి చేసుకుందాం. మనము మారి అనేకులకు మనము స్ఫూర్తిగా నిలబడదాం. గాడ్ బ్లెస్ యూ.